ఈ లంబాడిస్తున్నారు వాళ్ళందరూ జై శివలాల్ అని ప్రారంభిస్తాను నేను మాట్లాడినప్పుడల్లా. అలాగే ఆయన చెప్పానుగా ఈ విద్యుత్ శాఖ ఆయనతో చెప్పాను, స్వామీజీ మేము మళ్ళీ పిలుస్తాను, నేను రాను, మీరిక్కడ శేవాలాలు, హాతీరాం బావాజీ, రాణా ప్రతాప్ విగ్రహాలు పెడితేనే మీ ఊళ్ళో నన్ను పిలవండి, లేకపోతే రానని చెప్పాను. ఎందుకు పెట్టావు? నీకు పౌరుషం లేదా? ప్రతి తాండాలో వాళ్ళు ముగ్గురు ఉండాలి. అలాగే పబ్లిక్లో చెప్తున్నాను, దీన్ని హైలైట్ చేయి. 10 ఏళ్ల క్రితం బంజారా గర్జన ఒకటి జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇవి, ఖమ్మం బోర్డర్ కదా, ఖమ్మం జిల్లాలో పెట్టాలి. నవంబర్లో డిసెంబర్లో ప్లాన్ చేయండి. ఆయనతో చెప్పాను. ఈ లంబాడీస్లో బుక్స్ బాగా రాస్తారు ఒక ఆయన, అనంతపురం జిల్లాలో ఉంటారు, కృష్ణమూర్తి గారు, అంతే 80 ఏళ్ళు ఆయన. ఆయనతో కూడా చెప్పా, నీది కూడా చెప్తున్నాను, ప్లాన్ చేయండి. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల బంజారాస్ డిమాండ్స్ అన్నీ బయటికి రావాలి. శేవాలాల్ పాఠం ఒక రాష్ట్రంలో ఉండాలి, హాతీరాం బావాజీ పాఠం ఇంకో రాష్ట్రంలో ఉండాలి. ప్లాన్ చేయండి. శేవాలాల్ పాఠం ఇక్కడ పెట్టండి, లేకపోతే అది ఏదైనా చేయండి. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇలాంటి మహానుభావుల చరిత్ర ఉండదు. ఎవడో అక్కర్లేని దరిద్రం అంతా చదువుతారు. స్వాభిమానంలే, పౌరుషంలే, డబ్బులు లేని వాళ్ళు ఏం లేదు, సొమ్ము దమ్ము ఉన్న వాళ్ళు ఉన్నారు. అమాయకులు ఎందుకు వెళ్తున్నారు? ఎడ్యుకేట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? ప్రశాంతంగా ఉన్న తాండాలు ఎక్కడో మారుమూలలో ఉంటాయి స్వామి, అక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంటుంటే అసలు ఏం చెప్తారు బంజారా బిడ్డలకి? ఒక గురూజీగా, స్వామీజీగా మీరు ఏం చెప్తారు? మీరు మహేంద్ర చూడండి నాన్న, మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ అంజలి గారితో, ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ గుర్తుందా? అద్భుతమైన క్వశ్చన్. అంటే నా ఆవేదనని గమనించి అడిగిన ప్రశ్న. ఎప్పటికీ నా ఆన్సర్ అదే ఉంటుంది. ఆవిడేమడిగింది, మీరు ఏ వీడియో చూసినా అలా కడుపులోంచి వచ్చినట్టు మీది బాధ లేకపోతే ఆవేదన ఏమిటి అని అడిగింది ఆవిడ. నాది ప్రపంచవ్యాప్త, అదేదో శ్రీశ్రీ చెప్తాడా, నా బాధ ప్రపంచ బాధ అని. అలాగా ప్రపంచానికి బాధ ఉండకూడదనేది నా బాధ. సరే, ప్రపంచం అంతా మనం ఏం చేయలేం, కానీ గొప్ప నేల కదా ఇది. అవును, ఈ గొప్ప నేలలో గొప్ప వారికి వారసులం కదా మనం. జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను, మనం తాండాలకు వెళ్ళే ముందు అలా శ్రీకాకుళం వెళ్దాం. అంటే మన తాండాకి వెళ్ళే ముందు అట్నుంచి అలా తీసుకుని వద్దాం. శ్రీకాకుళంలో ఆ జిల్లాలో పుట్టిన గొప్పోళ్ళు అన్నాం అనుకోండి, చాలామంది రావచ్చు. ఫేమస్ పర్సన్ అంటే ఒక పర్సన్, ఆయన పేరు కలియుగ భీముడు అని పిలువబడినవాడు. ఎవరు తెలుసా? కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఆయన పేరు, ఇంటి పేరులో కోడి ఉంది కానీ ఆయన కోడి తినలే. ఆయన చెస్ట్ మీద ఏనుగుని నిలబెట్టుకున్నాడు. ఓ చెక్క వేసి చెస్ట్ మీద ఏనుగుని నిలబెట్టుకున్నాడు. కెపాసిటీ ఉంది, అది కెపాసిటీ. శాంపిల్కి చెప్పా. ఇప్పటికీ మీరు శ్రీకాకుళం పల్లెల్లోకి వెళ్ళండి, అక్కడ ఉండే తల్లులు ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఆ లావులో కాళ్ళకి ఆ వెండి ఆ కంకణాలు చేతులకి వేసుకుంటారు. నేను ఒక పేరు చెప్పా. అలా ముందుకు వస్తే విజయనగరం జిల్లాలో ఆదిభట్ల నారాయణ దాస్ గారు సంగీత కళాశాల ఉంది, మన ఘనసాల గారు చదువుకున్నారు, సాయంటి గారు కూడా చెప్పారు. బొబ్బిలి వీణకి ప్రసిద్ధి. వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ పాపయ్యగూడ నీవోడోయ్, తాండ పాపయ్యగూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గణకీర్తి కలవోడా. సో మన గతం చాలా గొప్పది. ఈ గతం మరిచిన వాడే మతం మారి కథమైపోతాడు. అది నా బాధ. మీ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న భూమి మీద ఉన్నా లేకపోయినా వాళ్ళని తిడితే, వాళ్ళ ఫోటో మీద ఏదైనా వేస్తే మనకు కడుపు కాలుతుంది, ఎందుకంటే వాళ్ళకి పుట్టాం కాబట్టి. కానీ మతం మారిన వాడికి అమ్మా నాన్నకి వాల్యూ ఉండదు, తన పూర్వీకులపై వాల్యూ ఉండదు, దేశ జెండాకి వాల్యూ ఉండదు. నాతో డిబేట్కి రావాలంటే వాడు వందే మాతరం పాడాలి, వాడు జనగణమన పాడాలి, జాతీయ జెండా శాల్యూట్ కొట్టాలి, ఈ దేశాన్ని మొక్కలు చెయ్యాలి అని చెప్పిన వాడి మతస్థుల్ని వాడు ఏకి పారేయాలి. లేకపోతే వాడి పేరు ఉపేంద్ర,
వాడి పేరు విజయ్ కుమారా. ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేసి ఈ బోకులు కేకులా ఇచ్చేయాలా? దానికి వ్యతిరేకిస్తాయి ఎడారి మతాలని. దేహాలని ముక్కలు చేస్తాయి, దేశాలను ముక్కలు చేస్తాయి, కుటుంబాలను ముక్కలు చేస్తాయి, చేసినాయి. అందుకని నా కోపం వాళ్ళ మీద ఉండదు. ఇన్ని జరిగినా అన్ని మతాలు ఒకటే అనే దరిద్రుల మీద ఉంటుంది. ఎందుకంటే వాడి ఇంటి దొంగ. సో అక్కడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఆయన పేరు తెలుసా? హరికథా పితామహులు. ఈ నెల 27 నుంచి 31 వరకు 5 రోజులు మన కరట కళ్యాణి గారు ఆయన సంగీత వారోత్సవాలు, ఆయన హరికథ వారోత్సవం చేస్తున్నారు. సో మళ్ళీ బహుశా నెలాఖరికి వస్తా. సో ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఈ హరికథని చాలా చక్కగా మేళవించారు. అద్భుతం, అద్భుతం. ఆయన శిష్యుల్లో ప్రశిష్యుల్లో ఇప్పటికీ అంత అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు నాకు చాలా ఇష్టమైన వారు, ప్రస్తుత నవీన కాలానికి తగ్గట్టు ఉండేటువంటి వారు సింహాచల శాస్త్రి గారు. మన అంజలి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను. ఎందుకు ఇష్టం అంటే ఈ నవీన కాలానికి తగ్గట్టు హరికథ చెప్తారు. ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. తిరుపతి సంగీత కళాశాలకి ప్రిన్సిపల్గా చేశారు వారు. వారు అంటారు, ఎప్పటికయ్యేది ప్రస్తుతం ఆ టాకి అదర్స్ హార్ట్ను హట్టింపక హట్టివ్వక ఎస్కేపీ తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అంటారు. అలా సరే. సో ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఆయన విగ్రహం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా ప్రణామం చేసి ఆయనతో సెల్ఫీ తీసుకుని వస్తాను. సో మహనీయులు పుట్టిన నేల. ఆయన ఎంత గొప్పవాడంటే, ఏమండి మీరు రాస్తారు కదూ, పలానా ఆయన మీద ఏమీ రాయలేదనుకుంటా అన్నాడంట ఓ స్టేషన్ మాస్టర్. శిష్యుని పిలిచి, ఒరే ఇంకా ఎంత టైం ఉంది రైలు కన్నా, అరగంట ఉంది గురుగారు అన్నాడు. అయితే వాళ్ళ దగ్గర రఫ్ పేపర్లు ఉంటాయి కదా, ఒకవైపు వాడిని అది ఇచ్చేయి అని పేపర్లు తెచ్చి అరగంటలో బుక్ రాసేసారండి. అలా 8 భాషలు వచ్చిన మహనీయుడు ఆయన. భయంకరమైన ఎండ అంట, 52 degrees. పరిస్థితి పెట్టాలో రాలిపోయే పరిస్థితి. వాళ్ళ అమ్మగారు, ఏరా ఏమీ చేయలేమా అంటే, అమ్మ పరమశివుడిని ఆరాధన చేద్దాం అని గొడుగు తీసుకుని చెప్పులు వేసుకోకుండా ఆ ఎండలో శివాలయానికి వెళ్ళా. గొడుగు ఎందుకురా, మరి వానొద్దుగా, అప్పుడు ఇంటికి రావాలిగా, ఫెయిత్ చూడండి. అలా వెళ్ళి అది ఆయన ఏం చదివారో నాకు గుర్తులేదు. భయంకర 7 రోజులు వాన వచ్చిందంట విజయనగరంలో. ఏడో 1000 ఏళ్ల క్రితం కాదు, 100 ఏళ్ల క్రితం, గట్టిగా 100 ఏళ్ళు కూడా అయ్యి ఉండదు. అలానే మహనీయులు పుట్టారు. అలా విశాఖపట్నం రండి, అక్కడ ఎందరో మహనీయులు. అలా తూర్పుగోదావరి రండి. ఆ విశాఖపట్నం అంటే నాకు తగరపు వలసలో శ్రీభాష్యం అప్పలాచార్యుల వారికి ఓ నాయుడు గారు, ఆయన మంచి యంగగా ఉన్నప్పుడు ఆయనే చెప్పారు, బాబు రామాయణం చదువుతావా అన్నారట. ఆయనే చెప్పుకుంటారు ఆయన యొక్క ఉపన్యాసాలు. అప్పుడే వ్యాకరణం అది చదువుకుని కాస్త గర్వంగా ఉన్నాను. ఆయన రామాయణం చదువుతావా అన్నారు. చదువుతానండి అన్నాను. అదే ఈ రోజుకి నాకు రక్షగా ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ముందు రామాయణం చెప్పడం నాకు తప్పనిసరి, ఎవరన్నా పిలిచినా పిలవకపోయినా అని. ఆయన పేరేంటి తెలుసా? నడిచే రామాయణం. మన చాగంటి గారికి ఇన్స్పిరేషన్ ఎవరంటే ఉపన్యాసాల విషయంలో వారు శ్రీభాష్యం అప్పలాచార్యులు విశాఖపట్నం. ఇంకా ఎందరో, అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు. అలా తూర్పుగోదావరికి వచ్చేయండి. ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి. వీళ్ళు కాకుండా మీకు తెలియని ఒక గొప్ప ఆయన పరిచయం చేయాలి. ఆ పిల్లని ఇక్కడ రమ్మన్నాను యాక్చువల్గా. అయితే వాడు నేను కాదండి మా నాన్నగారు వస్తారు అని చెప్పాడు. ఆ పిల్లోడు ఇక్కడే ఉంటాడు. ఇంతకీ ఎవరా గొప్పతనంటే, సర్దార్ కాటను అది కట్టాడు అని చెప్తారా? ఏం కట్టాడు? ధవళేశ్వరం. సర్దార్ కాటను ధవళేశ్వరం బ్యాజ్ కట్టాడని చెప్తారు కదా. మరి ఆ వెనకాలుండి నడిపించింది ఎవరు? ఆయన వెనకాల ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆ ఇంజనీరు ధవళేశ్వరం. ఆయన మద్రాసు వెళ్ళి అప్పట్లో 18th centuryలో ఇంజనీరింగ్ చదువుకుని వచ్చి ఎక్కడెక్కడ తిరగాలి, ఎటువైపు వెళ్ళాలి గుర్రాల మీద ఈయన్ని తీసుకెళ్ళినవాడు. ఈయనకి ఒళ్ళు బాగుపోతే సర్దార్ కాటన్కి ఆరోగ్యం బాగు చేసినవాడు. ఈయన లండన్ వెళ్ళిపోతే దాన్ని కంటిన్యూ చేసినవాడు. తొలి తెలుగు ఇంజనీర్
వాళ్ళ మునిమనవడితో నేను మాట్లాడదాం అనుకున్నాను, మీరు వస్తాడు. సో అలా గ్రేట్ పర్సనాలిటీస్. అలాగే 1910లో అంటే ఇప్పటికి ఎన్నాళ్ళండి, 114 ఏళ్ల క్రితం